బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తిలో ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో విష్ణుకుమార్ రాజుకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునే యోచనలో విష్ణుకుమార్ రాజు ఉన్నట్టు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి విష్ణుకుమార్ రాజు పేరు వినిపించినా కూడా అధ్యక్ష పదవి దక్కలేదు. 2029 ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాలకు ఇటు గుడ్ బై చెప్తాను అంటూ అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. విష్ణుకుమార్ రెడ్డి విద్యార్థులను కూడా కుమార్తెను కూడా రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇటు విష్ణుకుమార్ రాజు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి కారణాలు ఏంటంటారు? అమూల్య, విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు విష్ణుకుమార్ రాజు. ఆయన 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో మళ్ళీ కూటమిలో ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీజేపీ తరఫు నుంచి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ అనూహ్యంగా బీజేపీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన సత్యకుమార్ కు మంత్రి పదవి దక్కింది, వైద్య ఆరోగ్య శాఖ దక్కింది. అయితే ఆయన తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. అయితే రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటానని, తన కుమార్తె పోటీ చేస్తుందంటూ ఆయన తన సన్నిధుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే బీజేపీలో ఒక పదవులు రావాలంటే అది రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన బీజేపీ అధ్యక్ష పదవి కూడా గతంలో ఆశించారు. అయితే ఆ పదవి కూడా దక్కలేదు. సీనియర్ అయినా కూడా తనకు మంత్రి పదవి కానీ బీజేపీ అధ్యక్ష పదవి కానీ దక్కలేదని అసంతృప్తి మరోపక్క ఏదైతే రాజధాని ఇటు విశాఖ రుషికొండ భవనాల పైన కూడా ఆయన ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేశాడు పలుమార్లు. ఏదైతే ఇటు టీడీపీ కూటమిలో భాగస్వామ్యంగా ఉంటూ అటు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపైన ఆయన సూటిగా నేరుగా టీడీపీ ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఇలా మొత్తానికి ఈ అంశాలపై ఒకవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరోపక్క ఆయన ఆశించిన పదవి దక్కలేదు. అటు రాష్ట్రాధ్యక్ష పదవి కానీ ఇటు మంత్రి పదవి కానీ రెండు దక్కలేదు. అయితే 2014లో ఆయన మంత్రి పదవి దక్కుతుందని ఆశించినా కూడా ఆ రోజు ఆయన ఫ్లోర్ లీడర్ గా ఏదైతే బీజేపీ పక్ష నేతగా ఆయన నియమించడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత సీనియర్ గా రెండోసారి ఎమ్మెల్యేగా ఆయన తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన ఆశించారు. ఆశించిన స్థాయిలో మంత్రి పదవి దక్కలేదు. ఇప్పటికే ఆయన అటు బీజేపీ అధిష్టానం పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగిన ప్రాధాన్యత దక్కలేదు. రాబోయే ఎన్నికల్లో తాను తప్పుకుంటానని ఇప్పటికే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచినా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేకి బీజేపీలో ప్రాధాన్యత దక్కకపోవడానికి కారణాలు ఏంటంటారు? అమూల్య, ఇక్కడ బీజేపీలో ప్రధానంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అయితే చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సత్యకుమార్ కూడా ఏదైతే కేంద్ర మంత్రి ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన సత్యకుమార్ కూడా మంత్రి పదవి మొదటిసారి ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి దక్కింది. చంద్రబాబు క్యాబినెట్ లో ఆయనకు వెంకయ్య నాయుడు శిష్యుడు హోదా ఇటు బీజేపీ అండతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే మొదటి నుంచి బీజేపీలో ఉంటూ బీజేపీలో కష్టపడినా తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీజేపీ అధ్యక్ష పదవి దక్కలేదు. అటు రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలో కూడా ఆశించిన స్థాయిలో బీజేపీలో కూడా పదవులు దక్కలేదు. ఆయన రాష్ట్రానికే పరిమితైనారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పిఎన్ఎస్వి మాధవ్ ను బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. కానీ రెండోసారి ఎమ్మెల్యే రాజకీయాల్లో సీనియర్ అయిన ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన విష్ణుకుమార్ రాజుకు అటు అధ్యక్ష పదవి ఇటు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి, ఇటు కూటమి రుషికొండ అంశం పైన కానీ విశాఖపట్నం నుంచి పలు పరిశ్రమలు తరలి వెళ్లడం కానీ ఇటు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పలు రకాల సమస్యలపైన ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ అంశాలు కూడా ఆయనకు అసంతృప్తి కలిగించినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. విష్ణుకుమార్ రాజు తన సన్నిధుల వద్ద వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటానంటూ ఇప్పటికే చెప్పడం జరిగిందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే మరికొంతమంది బీజేపీ నేతలు ఆ విషయాన్ని ధృవీకరించలేదు, అవి కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆయన కుమార్తెను పోటీకి రంగంలోకి దించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటూ మరో పక్క ప్రచారం జరుగుతుంది. బీజేపీలో ఎమ్మెల్యే సీటు దక్కాలన్నా అది రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఏదైతే పార్టీ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి విష్ణుకుమార్ రాజు ప్రస్తుతానికి అసంతృప్తి ఉన్నా రాబోయే రోజుల్లో సర్దుకుంటారు. ఇవి తాత్కాలిక సర్దుబాట్లు మాత్రమే. అసంతృప్తి అనేది అన్ని పార్టీల్లో ఉంటుంది. అసంతృప్తిని
అసంతృప్తితో ఉన్నంత మాత్రాన ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని కాదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానించారు. మరోపక్క ఏదైతే తన వయసు కానీ తన వయసు పైబడ్డం కూడా ఒక కారణంతో వచ్చే ఎన్నికల్లో కుమార్తెను రంగంలోకి దించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ బీజేపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. అమూల్య, అంటే ఇప్పుడు చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు అంటే తప్పుకునే యోచనలో విష్ణుకుమార్ రాజు ఉన్నారంటూ ఆయన తెలపడం అయితే జరిగింది. మరి ఇప్పుడు 2029 ఎన్నికల్లో ఒకసారి మనం చూసుకుంటే మరి ఇప్పుడు పార్టీకి ఒక పెద్ద మొత్తం మీద దెబ్బే కాదంటారా? అమూల్య, బీజేపీ అనేది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో నాయకత్వం బలంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలు పార్టీని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన 2014లో గెలిచారు, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు, 2024 ఎన్నికల్లో గెలిచారు. అయితే రాబోయే రోజుల్లో పార్టీ నుంచి ఆయన తప్పుకుంటారనే ప్రకటన పైన ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. అది ఒకవేళ ఆయన పార్టీ నుంచి రాజకీయాల నుంచి లేదా ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా తప్పుకున్నా కూడా తన వారసులను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అనేది జాతీయ పార్టీ, బీజేపీకి ఈ నాయకత్వం కొదవలేదు కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీలోకి వచ్చే నేతలు ఉంటారు, పోయే నేతలు ఉంటారు. ఎందుకంటే ఈ జాతీయ పార్టీలు మహాసముద్రం లాంటివి. విష్ణుకుమార్ రాజు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్ని అంశాలపైన ఆయన అసంతృప్తి కనబడుతుంది. ఎందుకంటే ఋషికొండ లాంటి అంశాలపైన కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే అసంతృప్తి ఒక పక్క, మరోపక్క ప్రైవేటీకరణ అంశము, స్టీల్ ప్లాంట్ అంశము, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సమస్యలపైన ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలనే కోణంలో కూడా ఆయన అసంతృప్తి. కాబట్టి మరికొద్ది రోజులు, దాదాపు ఎన్నికలకు మరికొంత సమయం ఉంది కాబట్టి ఎన్నికలు 2029లో జరుగుతాయి కాబట్టి అంతలోపు ఆయన తన నిర్ణయాన్ని సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే తన వారసులను రంగంలోకి దించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే రాజకీయాలకు గుడ్ బై అంటూ కూడా అసంతృప్తులు అయితే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో విష్ణుకుమార్ రాజుకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునే యోచనలో విష్ణుకుమార్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి విష్ణుకుమార్ రాజు పేరు వినిపించినప్పటికీ కూడా అధ్యక్ష పదవి దక్కలేదు. ఇక 2029 ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్తాను అంటూ అనుచరుల వద్ద వ్యాఖ్యానించారు. ఇక విష్ణు కుమార్తెను కూడా రంగంలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏమైనప్పటికీ అంటే ఇప్పుడు ఎన్నికల నుంచి తప్పుకుంటాను అనే వ్యాఖ్యలు మాత్రం ఇప్పటివరకు ఎంత నిజం ఉందో తెలియదు. కానీ దీనిపైన పునరాలోచించుకునే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపైన ఒకవేళ ఈ ఆలోచన నిజమైతే కనుక విష్ణుకుమార్ కుమార్తెను కూడా రంగంలోకి దింపే అవకాశం కూడా కనిపిస్తుంది.